దేవునికి స్తోత్రం. ఉదయకాల సమయంలో ఒక వాగ్దానంతో దేవుడు మాట్లాడుచున్నాడు. యెహోవాకి అసాధ్యమైంది ఏదైనా కలదా? ఈస్ ఎనీథింగ్ ఇంపాసిబుల్ ఫర్ గాడ్? చూడండి, అబ్రహాము సారా 100 సంవత్సరాల వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ముగ్గురు అతిథులు వచ్చి మాట్లాడతారు. వాళ్ళు అంటారు, మరుసటి సంవత్సరాన దేవుడు మీ ఇంట్లో కుమారుని ఇస్తాడు. అబ్రహాం సారా ఒకరి మొహం ఒకరు చూసి నవ్వుకుంటారు. ఎందుకంటే గడిచిన 90 సంవత్సరాల జీవితంలో సారాకి పిల్లలు లేరు. తన గర్భంలో ఒక కుమారుడు కూడా పుట్ల. అబ్రహాం 100 సంవత్సరాలు అయిపోయాడు, ఇంకా వృద్ధాప్యం, చనిపోయే స్థితికి వచ్చాడు, పిల్లలు లేరు. ఆయన అనుకున్నాడు, ఇంకా నేను చాలు, వాగ్దానాలు అయితే ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి, నా జీవితంలో ఏం జరగల, సర్లే ప్రభువా, ఈ జీవితానికి ఇదే చాలు, నీతో ఉన్నాను, నీతో సావాసం చేశాను, ఇంత దూరం నా దేశాన్ని వదిలి కానానికి వచ్చాను అని అనుకున్న సమయంలో దేవుడిచ్చిన మాట ఏంటంటే, దేవుడికి అసాధ్యమైంది ఏదైనా కలదా? ఈరోజు దేవుడు అంటున్నాడు, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? కొద్ది సంవత్సరాల నుంచి నువ్వు కనిపెడుతున్నావు, సంవత్సరాల నుంచి నువ్వు ప్రయాసపడుతున్నావు, సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నావు, నీకు ఏది సమాధానం దొరకట్లా. నేను ఇప్పుడు ఇక్కడ కూర్చున్న ప్రాంతం కొండ ప్రాంతాల్లో 6000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతంలో కూడా ఒక చక్కటి మందిరం ఇక్కడ కనబడుతుంది. అయితే ఈ మందిరం కట్టడానికి కొంతమంది మిషనరీలు వాళ్ళ దేశాలు, వాళ్ళ ప్రాంతాలు విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి సువార్త ప్రకటించాలి, దేవుని మాటలు తెలియపరచాలి, రక్షణ సువార్త చెప్పాలి, ఆత్మలు రక్షించాలని వాళ్ళు ఎంతో ప్రయాసపడి కట్టిన మందిరాలు ఇవి. అనేక వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాయి. మరి నాకు అనిపించింది, ఇంత దూరం ఎందుకు కట్టారు, ఇక్కడ ఎవరు వస్తారు అని అనుకున్నాను. కానీ ఇక్కడ కూడా క్రైస్తవులు ఉన్నారు, ఇక్కడ కూడా దేవుని ఆరాధించేవారు ఉన్నారు. ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా దేవుని నమ్మేవారు, దేవుని నామంలో ప్రార్థించేవారు, బాప్తిజం పొందేవారు, పరలోక రాజ్యానికి వెళ్ళేవారు ప్రతి చోట కనిపిస్తారు. ప్రియమైన సహోదరి సోదరులారా, నేను అనుకున్న ఈ ప్రయాసం ఎందుకు, ఇంత కష్టం ఎందుకు, అంత కొండల్లోంచి సిమెంట్, ఇసుక, మెటీరియల్ తెచ్చి ఇంత ఉన్నత స్థలాల్లో మందిరం ఎలా కట్టారు అని నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇంత ప్రయాసం ఎందుకు అనిపించింది. కానీ వందల సంవత్సరాలైనా ఇక్కడ మందిరాలు ఇలాగే నిలబడ్డాయి. ఇక్కడ ఆరాధన జరుగుతుంది, ప్రార్థన జరుగుతుంది. ప్రభువు నందు పడ్డ ప్రయాస వృధా కాదు. దేవుని నామంలో ఏది చేసినా అది వేస్ట్ కాదు అని మరలా దేవుడు ఇక్కడ రుజువుపరుస్తున్నాడు. మీ జీవితాల్లో కూడా కఠినమైన కార్యాలు, ఇబ్బందులు, చేయలేను, కుదరదు అనుకుంటున్నారు కదా, అవన్నీ దేవుడు చేస్తాడు. మీ జీవితాలు అద్భుత కార్యాలు జరుగుతాయి. రాబోయే తరతరాలు సాక్ష్యంగా మీరు చేసిన కార్యాలు దేవుడు నిలబెడతాడు. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మమ్మల్ని దీవించును గాక. ఆమేన్.